పచ్చికాయ ఒకసారి నేను కూడా చెప్తాను. దేవునికి కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి చెప్పండి? ఎందుకు చెల్లించాలి చెప్పండి? డబ్బులు ఇచ్చినందుక, ఇల్లు ఇచ్చినందుక, ధనం ఇచ్చినందుక, మనం కోరుకున్నట్టు వాహనాలు ఇచ్చినందుక, మనం కోరుకున్నట్టు ఉద్యోగం వచ్చినందుక, మనం కోరుకున్న భార్య వచ్చినందుక, మనం కోరుకున్న భర్త వచ్చినందుక, మనం కోరుకున్నటువంటి పెద్ద మందిరం వచ్చినందుక ఎందుకు చెల్లించాలి కృతజ్ఞత చెప్పండి? ఇది ఎక్కడి నుండి తీసుకెళ్ళి, ఎక్కడ నుండి? ఆ హృదయం ఉండే ఆయన ఆవరణంలోకి, ఆయన సన్నిధికి సంఘ సహవాసంలో ఉండాలి. అది కూడా ఈ రోజు చూపించి ఈ రోజు ఆయుస్ ఇచ్చాడు. ఈ ఆదివారం చూడగలుగుతామా తెలుసా? మనకేమిచ్చాడు? గిఫ్ట్ ఇచ్చాడు, బహుమానం ఇచ్చాడు. మరి నువ్వు ఇవ్వవలసింది రిటర్న్ గిఫ్ట్ అంటే ఆయన ఏం చేయాలి చెప్పు? ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించు. ఏం చేయాలి? ఆయన పనిలో పాలు భాగస్తురాలుగా ఉండాలి. అవునా కదా?